బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త చీఫ్ ని ఇవాళ ప్రభుత్వం నియమించనుంది. కొత్త చీఫ్ కోసం నిన్న 3 అధికారుల పేర్లను ఈసీకి ప్రభుత్వం పంపింది. నళిన్ ప్రభాత్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి, ఉజాల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఒకరి పేరును ఈసీ ఫైనల్ చేసి ప్రభుత్వానికి సూచిస్తుంది. ఐబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈసీ ఆయన్ని బదిలీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కోర్టుని కూడా ఆశ్రయించింది. అయితే ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుని హెడ్ క్వార్టర్స్ కి బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుని బదిలీ చేయటంలో ఆయన స్థానంలో ఇవాళ సాయంత్రానికల్లా కొత్త ఐబీ చీఫ్ ని నియమించాల్సి ఉంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును నిన్న రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిన్న ఏబీ వెంకటేశ్వరరావును హెడ్ క్వార్టర్స్ బదిలీ చేశారు. అయితే ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాల్సి ఉంది. కొత్త అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు తర్వాత ఉన్నటువంటి సీనియర్ అధికారులు 3 అధికారుల జాబితాను పంపించాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేత 3 సీనియర్ అధికారుల పేర్లను టీవీసీకి పంపించారు. వీరిలో నళిన్ ప్రభాత్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి, ఉజాల ఉన్నారు. సో నళిన్ ప్రభాత్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఆపరేషన్ ఏడీజీగా ఉన్నారు. అలాగే 94 బ్యాచ్ కి చెందిన కుమార్ విశ్వజిత్ ప్రస్తుతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. కృపానంద త్రిపాఠి, ఉజాల 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, హోంగార్డ్స్ ఏడీజీగా ఉన్నారు. ఈ 3 అధికారుల పేర్లను నేను సాయంత్రమే టీవీసీకి పంపించారు. అయితే వీరిలో ఒకరిని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఒకరిని ఎంపిక చేసి దాని ప్రకారం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఈ 3 అధికారులు ఒక అధికారిని కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించే అవకాశం ఉంది. సాయంత్రం కల్లా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తాయి. సాయంత్రం కల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా సన్నద్ధంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికైతే ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో గత 3 రోజులుగా చోటు చేసుకున్నటువంటి నాటకీయ పరిణామాలకు తెరపడింది. కొత్త చీఫ్ ఎవరో వస్తారనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ 3లో ఎవరో ఒకరిని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త చీఫ్ గా ఎంపిక చేసి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వండి. రైట్, థాంక్యూ.